హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. మనసుంటే సాధ్యమే, పేదరికంపై P4 ఒక అస్త్రమే అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మనసు ఎవరికి ఉండాలి, దేనికోసం ఉండాలి అంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే మనసు ఉండాలట. పెద్దలకి, పారిశ్రామికవేత్తలకి, డబ్బులు ఉన్న వాళ్ళకి మనసు ఉండాలట. ఆ మనసు ఉంటే పేదరికాన్ని నిర్మూలన చేయటం పెద్ద అసాధ్యమైన పని ఏం కాదు అని చెప్పి ఒక వార్తనే ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈ మనసు ఉండటం అనే దానికి ఏంది క్రైటీరియా? మీరు P4 అనే కార్యక్రమం మీ మనసులోంచి వచ్చింది. మనసులోంచి కార్యక్రమం వచ్చింది, కానీ మీకు మనసు రావడానికి 1 year పట్టింది. కుప్పంలో 250 ఫ్యామిలీలని దత్తత తీసుకోవడానికి, బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసుకోవడానికి మీకేం మనసు రాలేదు. 1 year పట్టింది. ఇక మిగతా వాళ్ళకి మనసు ఏముంటుంది? 45 years రాజకీయ జీవితం, 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి చేస్తున్నారు. ఇంకో 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించారు. అయినా మీకు మనసు రాలే. మొత్తం మీ కుటుంబం, మీ తరతరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తులు సంపాదించారు. దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి జాబితాలు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జాబితాలు ఉన్నారు మీరు. మీకే మనసు రాలే. ఇక ఎవరికి వస్తుంది? ఎట్లా వస్తుంది? పారిశ్రామికవేత్తలకు ఎట్లా వస్తుంది మనసు? పెట్టుబడిదారులకు ఎట్లా వస్తుంది? వాళ్ళు లాభాల కోసం పనిచేసేవాళ్ళు, మీరు సేవ కోసం పనిచేస్తారు. ప్రజాసేవ కోసం మీ జీవితాలను అంకితం చేసిన రాజకీయ నాయకులకే మనసు రానప్పుడు, లాభాల కోసం వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి ఎక్కడి నుంచి మనసు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక కొటేషన్ ఇచ్చాడు, మనసు ఉంటే సాధ్యమే. మనసు ఉండాల్సింది మీకు. మీ జీవితాలే ప్రజా జీవితం కదా, ప్రజాసేవ కోసం కదా, ఎనీ పొలిటికల్ పార్టీ. కాకపోతే మిమ్మల్ని ఎందుకు అనాల్సి వస్తుందంటే మీ మనసులోంచి వచ్చిన స్వప్నం అది. మీరు పెట్టిన కార్యక్రమం, మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలిగా. ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే, దాదాపు మనకున్న సమాచారం ప్రకారం ఒక 140 మంది ఈజీగా అత్యంత ధనికులు ఉన్నారు. అందరూ కూడా దత్తత తీసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. బంగారు కుటుంబాలను వాళ్ళు తీసుకోగలిగిన వాళ్ళు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోరు, కానీ నీతులు చెబుతారు మనసు ఉంటే సాధ్యమని. ముఖ్యమంత్రి గారికే సాధ్యం కాలేదు. కేవలం 250 కుటుంబాలు తీసుకుంటూ కుప్పంలో. దీన్ని ఎట్లా మనసు అంటారు? మీ క్యాబినెట్లో మంత్రి నారాయణ గారు ఉండు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలు పెట్టి బస్తాలకు బస్తాలు డబ్బులు సంపాదించండి. ఏ మనసు ఎక్కడుంది? లేదుగా మనసు. బస్తాలకు బస్తాలు. మీ క్యాబినెట్లో ఉన్న ఇంకా చాలామంది మంత్రులు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. ఎవరికి ఉంది మనసు? ఎక్కడుంది మనసు? ఈ మనసు, మానవతా దృక్పథం అనేది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు ఉండదనే, రాజకీయ నాయకులకు ఉండదనే CSR అని ఒక స్కీమ్ పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. వాళ్ళకు వచ్చిన లాభాలలో ప్రతి సంవత్సరం 2% సమాజం కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇవ్వాలి అని పెట్టారు. ఇగో ఇట్లా ఒప్పుకోరని మీరేం పెట్టారు? వాలంటరీగా రండి అంటే ఎవరు వస్తారు? ప్రజాసేవ కోసమే రాజకీయ పార్టీలు పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాలు చేసి మీరే రానప్పుడు, వ్యాపారం కోసం వ్యాపారాలు పెట్టి, లాభాల కోసం వ్యాపారం పెట్టిన వాళ్ళు ఎందుకు వస్తారు? ఇది అనమాట వారు చెబుతుంది. ఏమంటున్నారంటే P4 మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. ఇందులో బలవంతం లేదు, పాల్గొన్న వారికి గొప్ప తృప్తి కలుగుతుంది. పాల్గొన్న వారికి గొప్ప తృప్తి కలుగుతుంది, మానవతా దృక్పథం ఉంటుంది. కానీ మానవతా దృక్పథాలు, మనసులు లేవు. ఇప్పుడు సొంత బ్లడ్ రిలేషన్ అన్నదమ్ములే కోర్టులకు ఎక్కుతున్న రాస్తుల కోసం, సొంత అన్నదమ్ములే కత్తులతో పొడుచుకున్న రాస్తుల కోసం పొడుచుకుంటున్నారు. ఎక్కడుంటుంది మానవతా దృక్పథం? ఏముంటుంది మనసు? ఇది కాదు. ప్రభుత్వం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని పేదరికాన్ని నిర్మూలించాలనుకోవాలి తప్ప ఇట్లాంటివన్నీ మీకు మానవతా దృక్పథం ఉండాలి అని అంటే కాదు. ఇది నిజంగా పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమం ఇది కాదు. నిజంగానే మీరు పేదరిక నిర్మూలన చేయాలంటే ప్రభుత్వం ఒక వ్యవస్థ టేక్ ఓవర్ చేయాలి. దాన్ని చేసే పరిస్థితి లేదు. ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఇది మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం. శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడ్పడాలి. నేటి బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా మారాలి.
15 లక్షల బంగారు కుటుంబాల టార్గెట్. నేను 250 కుటుంబాలను తీసుకున్నా. ఆదాయము మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలము. ఆడబిడ్డలు బయటికి వస్తే ఆర్థిక విప్లవమే. అందుకే ఉచిత బస్సు పథకం. నేను 250 కుటుంబాలను తీసుకున్నా అని చెప్తున్నారు. మీరు 50,000 కుటుంబాలు కాదు, లక్షల కుటుంబాలు తీసుకున్నా మీకు అర్హత ఉంది. తీసుకోవచ్చు మీరు. మీ దగ్గర అంత ఆస్తి ఉంది. దేశంలో అత్యధిక ధనికమైన ముఖ్యమంత్రి. 250 కుటుంబాలను తీసుకొని నేను 250 అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, మీ మనసులోంచి వచ్చిన స్వప్నం 1,00,000 మంది తీసుకోండి, తప్పే ఉంది. మీకున్న ఆస్తులు ఏమైనా కరుగుతాయా తరుగుతాయా? ఇక మీ పక్కన ఉన్నది మార్గదర్శిగా పారిశుద్ధ్య కార్మికురాలు. ఆమెతో పోల్చుకుంటే మీరు తీసుకున్నది ఎంత నలుసంత కూడా లేదు. మీ దత్తతలు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుందంటే ఈరోజు రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల లాంటి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. మీరు మళ్ళీ సన్మానాలు శాలువలు కప్పుతారు. మీకెక్కడ తర్వాత? రాజకీయ నాయకులకి ఎక్కడిది? ఆమె అంత సామాన్య కుటుంబంలో ఉండి కూడా బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంది. మీరు పక్కనే ఉన్నారు. మీకు ఆమెకు పోలిస్తే మీరు ఎన్ని వేల కుటుంబాలను తీసుకోవాలి? వాస్తవంగా తీసుకోవాలి. లక్షల కుటుంబాలను తీసుకోవచ్చు ఆమెతో పోలిస్తే, కానీ తీసుకోరు. పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పల్లికొండ హేమలత మార్గదర్శిగా మారారు. తన ఊరికి చెందిన అనాథ వృద్ధురాలు చర్ల కనికరంను దత్తత తీసుకొని ఆమెను కన్న తల్లిలా చూసుకుంటున్నారు. హేమలతను ముఖ్యమంత్రి మంగళవారం సన్మానించి అభినందించారు. మీరు సన్మానాలు అభినందనలు చేయండి, మంచిదే. కానీ మీరు సన్మానం చేసే ముందు నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని, హేమలతని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను 1,00,000 కుటుంబాలని తీసుకుంటాను, నా కుటుంబం మొత్తం కలిసి అని చెప్పండి. అప్పుడు ఇన్స్పిరేషన్, అప్పుడు అప్రిషియేషన్. దాన్ని మార్గదర్శిగా ఇంకొకరు తీసుకొని ముందుకు వస్తారు. మీరు ఇద్దామా లేదా ఊగిసలాడుతూ 250 కుటుంబాలను ఆలోచించి తీసుకుంటాయి. అది పరువు పోతుంది. ఇది మొత్తానికి మనసుంటే సాధ్యమే అని ఒక వార్తను రాసింది. రైట్. ఇంకోటి, సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ అయినట్టుగా, 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులకు వర్తింపు. 5 ఏళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా. అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర, ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు అని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అవుట్ అయినట్టు పదవి ఉండదట. ఇది కొత్తగా తెస్తాను. ఇదే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి 48 అవర్స్ జైల్లో ఉంటే సస్పెన్షన్. కానీ రాజకీయ నాయకులకు లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా దీని వెనక పెద్ద కుట్ర ఉంది అంటున్నారు. ఎన్డీఏ కూటమి కాకుండా ఉన్న ముఖ్యమంత్రులు, ఎన్డీఏ తర పార్టీల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళని ఏదో ఒక కేసులో ఇన్కమ్ ట్యాక్సా, ఈడీయా, సిబిఐయా ఒక టార్గెట్గా పెట్టుకొని అరెస్ట్ చేసి లోపటేసి పదవులు ఓడగొట్టే కార్యక్రమం చేస్తారు. దానికోసమే అని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలో కూడా కొంత నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2014 నుంచి ఇప్పటివరకు 11 సంవత్సరాల వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే అనేక మంది ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రులు దింపారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను కూల్చారు రాష్ట్రాలలో, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక రూపంలో. కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చేది దానికోసమే. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా మైనారిటీ, ఎక్కడైనా అక్కడక్కడ తమిళనాడు, మన తెలంగాణ, కర్ణాటక లాంటి స్టేట్లలో ఉంటే వాళ్ళని ఏదో ఒక రంగా కుర్చీ గుంజి కింద జైల్లో కూర్చోబెట్టే కార్యక్రమానికి ఇది ఒక చట్టాన్ని వాడుకునే అవకాశం ఉంది అనేది ఇండియా కూటమి చెప్తుంది. మొత్తానికైతే ఒకవేళ నిజంగానే ఈ చట్టం వల్ల సొంత ముఖ్యమంత్రులు, సొంత పార్టీ వాళ్ళని కూడా దించుతారంటే సంతోషమే. కానీ దీని వెనక ఒక దురుద్దేశం ఉంది అనేది. చట్టాలు, వ్యవస్థల్ని సొంత లాభాల కోసం, రాజకీయాల కోసం ఆడుకుంటున్నారు ఈరోజు. ఇక దానికోసమే తీసుకొస్తారని 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఉన్నట్లేనండి. 30 రోజులు ఎందుకు? 48 అవర్స్కే ఎంప్లాయీస్కి పదవి పోతున్నప్పుడు వీళ్ళకి 30 రోజులు ఎందుకు ఎగ్జామ్షన్? దీని వెనకున్న మతలబ్ ఏంటి? ప్రభుత్వ ఎంప్లాయీస్ 48 అవర్స్ జైల్లో ఉన్నారంటే కథమే, ఊడినట్టు ఉద్యోగం, సస్పెన్షనే.
మరి మీకెందుకు లేదు? మీరే అతీతులా చట్టానికి? మీరే ప్రజాసేవ పేరుతో రాజకీయ పార్టీలో ఉంటారు, కానీ ఆడ చేసేది ఏంది? మీరు మీ ప్రజాసేవ చేయట్లే. మీరు చాలామంది రాజకీయ నాయకులు ఈరోజు ప్రజాసేవ కంటే కుటుంబ సేవ, కుటుంబ ఆస్తులను పెంచుకునే సేవలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజాసేవ ఎక్కడ కనపట్టలే. వాళ్ళు నిజంగానే ప్రజాసేవ కనపడ్డ 48 అవర్స్ నిజంగానే జైల్లో ఉంటే అరెస్ట్ అయ్యి పదవి ఓడాలి ఉద్యోగస్తులు లెక్క. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. సాక్షి పేపర్ చూద్దాం. పింఛన్ల కకావికలం, కొత్త ఇవ్వకపోగా ఉన్నవే ఏరివేత, ఏడాదిలో 4.5 లక్షల పెన్షన్లు అవుట్. ఏంటి పెన్షన్ల కకావికలం అంటే 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 66,34,000 మందికి పెన్షన్లు వచ్చేది. అది ఓల్డ్ ఏజ్ అయితే, విడో అయితే, ఒంటరి మహిళలు అయితే రకరకాల పెన్షన్లలో 66,34,000 వచ్చేది. ఇప్పుడు 2025 ఆగస్టులో మొన్న రిలీజ్ అయిన పెన్షన్లు 62,19,000. ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ల కంటే ఇప్పుడు అంటే తొలగింపుల కార్యక్రమం చేస్తున్నారట. దాదాపు 4 లక్షల పెన్షన్లు ఓడగొట్టారట. దాంట్లో వృద్ధులు ఉండొచ్చు, వికలాంగులు ఉండొచ్చు, ఇక అనేక రకాల పెన్షన్లు ఉండొచ్చు. అంటే ఈ 4 లక్షల్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో తీసేయచ్చు, అది సహజం. కానీ వాస్తవంగా ఏముండాలి? 66,34,000 నుంచి పెరిగితే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు పెరగాలి 1 ఇయర్లో. ఎందుకు పెరగాలి అంటే ఆ 60 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వచ్చినోళ్ళు, ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అర్హులు, నిండినోళ్ళు, వాళ్ళకి కొత్త ఇవ్వాలి. కొత్తగా ఈ మధ్య కాలంలో విడోస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. వికలాంగులు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చుకుంటూ పోతే వాస్తవంగా పెరగాలి. చనిపోయిన వాళ్ళకంటే అర్హులు జాబితా ఎక్కువ ఉంటుంది. కానీ తగ్గే మతలబు ఎక్కడిది? ఈ మనసుంటే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎందుకు మనసు రావట్లే? ఈ మనసు ఇక్కడ రావాలి కదా. పేదలు కదా, బడుగు బలహీన వర్గాలు కదా, రెక్కాడితే డొక్కాడినోళ్ళు కదా. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ల వల్ల దానిపైనే ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు మీరు కట్ చేశారు. వాళ్ళ జీవితాలు అగమ్యగోచరమైన కక్కావికలమవుతుంది, భవిష్యత్తు అగమ్యగోచరమైంది. మీరు పెన్షన్లు కట్ చేస్తే వాళ్ళ జీవితాల్లో అంధకారమైంది. మరి ఏంటి మీ మనసు? ఎక్కడికి పోయింది మీ మనసు? మీరు ఇక్కడ ఎందుకు మనసు లేదు? ఎవరికో చెబుతున్నారు మనసు ఉంటే సాధ్యమే అని చెప్పి. ఇక్కడ ఎందుకు సాధ్యం కాలే? పెన్షన్లు పెంచడానికి, కొత్తగా అర్హులైన వాళ్ళకి ఇవ్వటానికి, పాతోళ్ళని ఉంచటానికి. ఈ మనసు ఏం మనసు అంటారు దీన్ని అనేది ఈరోజు పాపం వృద్ధులు, వికలాంగులు కోరుకుంటున్నారు. ఇది ఎక్కడ మనసురా నాయన అని. మమ్మల్ని కాపాడాలి, ఇంకా అవసరమైతే ₹1 అదనంగిచ్చే కార్యక్రమం చేయాలి తప్ప తొలగించే కార్యక్రమం చేయటం ఏంటి పెన్షన్లు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. పండుటాకులకు దిక్కుతోచక దురావస్థ, దివ్యాంగులను దయదలిసిన సర్కారు, ఎడాపెడా కత్తెర, వైకల్య శాతం కుదింపు. సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రతి జిల్లాలోనూ 1000 మందికి నోటీసులు. 10 ఏళ్లుగా తీసుకుంటున్న వారు అనర్హులంటూ తాకీదులు. నివ్వెరపోతున్న లబ్ధిదారులు. ఇన్నాళ్ళు ఆ డబ్బులే జీవనాధారం, ఇక మేము జీవించేదెలా? తల్లడిల్లి ఆత్మహత్యలు. పలుచోట్ల నిరసనలకు దిగిన దివ్యాంగులు. గత ప్రభుత్వం ఇంటింటికి పారదర్శకంగా టంచనగా అందించిన వాటిని సైతం లేకుండా చేశారని బాబు సర్కారుపై ఆగ్రహం. పింఛన్ ఆగింది, ప్రాణం పోయిందట పాపం. కృష్ణా జిల్లా పెదపూడికి చెందిన మేడం లక్ష్మి అట. ఒంటరి మహిళ, పెన్షన్ పొందేది. కంటి చూపు మందగించడంతో సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పెన్షన్ వస్తుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన వెరిఫికేషన్లో ఆమెను అనర్హురాలిగా తేల్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసులు ఇవ్వడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు సమీప ఆసుపత్రులు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని, పెన్షన్లు డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్ళమని లక్ష్మి తల్లి బాలమ్మ కన్నీటి పర్యంతమైంది. పెన్షన్ ఆగింది, ప్రాణం పోయింది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనసుంటే మార్గం ఉంటుంది పేదరికాన్ని నిర్మూలించడానికి అంటాడు. ఇక్కడ మీ మనసు బండరాయి అయింది. పెన్షన్ మీరు తీసేస్తారో ప్రాణాలు పోతున్నాయి. పెన్షన్ ఆగింది, ప్రాణం పోయింది. మరి దీన్ని చూశాను మీ మనసు కరగాల. కరిగి ఆ వ్యవహారం ఏందో పరిశీలించి
అనర్హులు ఉంటే తొలగించడం తప్ప అర్హుల్ని బలవంతంగా తొలగించే కార్యక్రమం, తగ్గించే కార్యక్రమం చేయమాకండి. రైట్. డిఏ పిఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషను. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం. గత చంద్రబాబు ప్రభుత్వం హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు భత్యం, వేతన సవరణ బకాయిల్ని చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు ప్రభుత్వం మనసుంటే మార్గం ఉంటుందని ఒకవైపు చెబుతుంది పేదరికాన్ని నిర్మూలించడానికి. పెన్షన్లు ఇచ్చే కాడ మనసు రాట్ల పేదోళ్ళకి, పెన్షన్లు తొలగించడానికి మనసు వస్తుంది. అట్లనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డిఏలో, పిఆర్సీలో ఇంకోటి ఇవ్వాలంటే, ఐఆర్లో ఇవ్వాలంటే మనసు రావట్లే. ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళు. ఏ పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇచ్చి సాధించుకునే స్థాయి నుంచి కోర్టుకు వెళ్ళి న్యాయపరమైన రిలీఫ్ పొందే పరిస్థితికి వచ్చింది. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ బకాయిల కోసం వచ్చింది. అంటే ప్రభుత్వాల వ్యవహార శైలి, ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానం ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. వాళ్ళ డిఏని, పిఆర్సీని బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆర్డర్ చేయండి, ఆదేశించండి అని కోర్టును అడిగారు. మొట్టమొదటిసారి అనుకుంటా ఈ మధ్యకాలంలో ఉద్యోగులు వాళ్ళ బకాయిల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏం చెప్తున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ని సరైన ట్రాక్లో పెట్టినాం, పట్టాలు ఎక్కించినాం అంటున్నారు ఢిల్లీ పోయి. మరి ఏంది పట్టాలు ఎక్కిస్తే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బకాయిల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాలా? దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు రోడ్లెక్కి వికలం కావాలా, ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఏంది మీరు పట్టాలు ఎక్కించింది? డబుల్ ఇంజన్ సర్కారు అంటున్నారు. ఏమైంది ఆ డబుల్ ఇంజన్ సర్కారు? ఆ డబుల్ ఇంజన్ వల్ల ఎవరికి లాభం అయింది? మీకు, మీ కుటుంబానికి, మీ పార్టీలో నాయకులకు పదవులు వచ్చినాయి తప్ప పేద ప్రజలకు ఏం ఒరిగింది అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం సమానం చెప్పాలి. కోర్టు మెట్టెక్కారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇది చాలా దురదృష్టకరం అన్నమాట. కోర్టు మెట్లెక్కి వాళ్ళ బకాయిలు ఇవ్వండి అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే రైట్. ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే, చంద్రబాబుకు అనుకూలంగా తోక ఆడించడం ఆ పత్రిక నైజం. కాగ్ నివేదికలో లేని గణాంకాల వల్లే వేస్తూ బాబుకు బాకా, అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్ళైందని రాసింది ఈనాడు పత్రిక. అంచనాలకు మించి జీఎస్టీ వసూలైంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదికలు చెబుతున్నాయి జీఎస్టీ వసూల్లో రాష్ట్ర ఆదాయంలో గండి పడుతుంది, తక్కువ జీఎస్టీ వసూలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మొత్తుకుంటుంది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేస్తాయంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జీఎస్టీ తగ్గిందంటే ఆయన పరపతి ఎక్కడ, ఆయన పరువు ఎక్కడ పోద్దు అని ఆయన కాపాడే ప్రయత్నం కోసం ఇక ఏ కాడికి దిగజారినాయి అంటే పత్రికలు కాగిచ్చిన నివేదికలో ఉన్న ఫిగర్స్ను కూడా మార్చి వార్తలు రాస్తాను. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి అనుకుంటుండొచ్చు, ఒకప్పుడు ఉంది వాస్తవమే. ఈనాడు, ఆంధ్రజ్యోతితో రాసిన వార్త నిజమని నమ్మేది ప్రజలు. ఈనాడు, ఆంధ్రజ్యోతితో చెప్తే అది తప్ప వేరే సోర్స్ లేదు మనకు సమాచారం తెలుసుకోవడానికి. ఒకప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పుడు అట్లా లేదు. సోషల్ మీడియా ఉంది, ఆన్లైన్ గూగుల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. సెర్చ్ చేస్తారు. కాగు రిపోర్ట్ ఏమిచ్చింది, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమిస్తుంది రిపోర్టు, అనేక సెంట్రల్ ఆర్గనైజేషన్స్, స్టేట్ ఆర్గనైజేషన్స్ ఏమి రిపోర్ట్స్ ఇస్తున్నాయి అనేది ఎక్కడెక్కడ చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అబద్ధాలు రాయకుండా ఉంటే మంచిది. 29.15% పెరిగింది అని రాశారట. అదే 61% పెరిగినట్టు రాశారట. కాగ్ నివేదిక ఇదిగో, ఇందులో జీఎస్టీ రాబడి అంచనాల్లో 29.15% వసూలైనట్టు కాగ్ స్పష్టంగా పేర్కొంది. మరి చంద్రబాబుకు జాకీలు వేయడానికి బాకా ఊదమని ఈనాడు అంగీకరిస్తుందా? ఊదామని. జీఎస్టీ వసూళ్లు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధ ప్రాతలు. జీఎస్టీ రాబడి అంచనా 57,477 కోట్లు అయితే 4 నెలల వసూళ్లు 16,754 కోట్లే. ఏడాది అంచనాల్లో తొలగి 4 నెలల్లో 29.1% వసూళ్లు నమోదు, 61% వసూళ్లు అంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు. ఇదిగో కాగ్ నివేదిక, బాకా ఊదామని ఈనాడు అంగీకరిస్తుందా?
ఇగో అంచనాలకు మించట తొలి 4 నెలల్లోనే 61% మొత్తం రెవెన్యూ రాబడి 49,000 కోట్లు అని చెప్పి రాసింది. ఇది ఈనాడు కథనం. దీన్ని ఏమంటారు? భజన అనరా, బాకా ఒత్తడం అనరా, జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. 61% తొలి 4 నెలల్లో వసూలైందని రాశారు. కానీ కాగు రిపోర్ట్ ఏం చెప్తుంది? 29.1% అని డబుల్ పెంచేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారి పైనో, తెలుగుదేశం పార్టీ పైనో, లేదంటే ఒక సామాజిక వర్గం పైనో అత్యంత ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. అభిమానాన్ని మనసులో దాచుకోవాలి. ఎందుకు దాచుకోవాలి మీరు అంటే, మీరు ఒక పత్రిక, ప్రజల గురించి వార్తలు రాయాల్సిన పత్రిక, టీవీ ఛానళ్ళు. మీరు నిజంగానే లేదు, మాకు అట్లాంటిది ఏం లేదు, మేము నమ్ముకున్న పార్టీ, మేము నమ్ముకున్న నాయకుడు, మేము నమ్ముకున్న కులమో సామాజిక వర్గం కోసమే పనిచేస్తామంటే ఓపెన్ స్టేట్మెంట్ ఏంటి? మా పత్రిక, మా టీవీ ఛానల్ వీళ్ళ కోసమే మాత్రమే ఉన్నాయి, మేము రాసే వార్తలు వాళ్ళ కోణంలో వాళ్ళకి లాభం జరగటానికే రాస్తామంటే చెప్పండి ప్రజలకి. ప్రజలు కూడా డిసైడ్ అవుతారు, ఎస్ దీన్ని చూడాలా లేదా, ఈ పత్రిక ఎవరి కోసం వార్తలు రాస్తారని చెప్తారు. ఈ ముసుగులు గుద్దులాట ఎందుకు? ప్రజల కోసం ఉన్నట్టు, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ ఇట్లాంటి పార్టీల మోసే కార్యక్రమాన్ని బంద్ చేయండి. ఇంత మరీనా విచ్చలవిడిగా? కాగ్ రిపోర్ట్ అనేది ఓపెన్ డాక్యుమెంట్, ఎవరైనా చూడొచ్చు. అందులో 29.1%, 15% ఉంది. తొలి 4 మంత్స్లో వసూళ్లు జీఎస్టీ అని రాస్తే మీరు 61% అని డబుల్ చేసి రాస్తారు. ఎంత పరువు తక్కువ, ఎంత ఇజ్జత్ తీసుకున్నారు మీరు? ఇది ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే అట అని చెప్పి ఒక వార్తను రాసింది. రైట్, ప్రజాశక్తి చూద్దాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో వైసీపీ కుమ్మక్కు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బలపరచడంపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన. కూటమి అభ్యర్థికి ఎలా మద్దతిస్తారని ప్రశ్న. ఇది వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కుమ్మక్కైంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయటం కోసం అని చెప్పి సిపిఎం పార్టీ ఖండన ఇచ్చింది. సిపిఎం, సిపిఐ పార్టీలు ఒక రకంగా ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాయి ఈరోజు. మిగతా పార్టీలు కూడా ప్రశ్నించవచ్చు, కానీ వాళ్ళు రాజకీయాల కోసం కన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, వైసీపీ. సిపిఐ, సిపిఎం పార్టీల మటుకు ప్రజల కోణంలోనే, అంటే ఓట్లు రావాలనో సీట్లు రావాలనో ప్రశ్నించట్లే. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజల సమస్యలపైన ప్రశ్నిస్తున్నారు. మిగతా పార్టీలు అట్లా ప్రశ్నిస్తున్నాయి కానీ వాళ్ళకి రాజకీయాలు, ఓట్లు, సీట్ల కోసం ప్రశ్నిస్తున్నారు. ఆ కోణంలో నిన్న సూటిగా వైఎస్ఆర్సీపీని అడిగింది. మీరు ఒకవైపు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బద్ధశత్రు అని ప్రసంగాలు ఇస్తూనే, ఇంకొక వైపు అదే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న కూటమికి ఎట్లా మద్దతు ఇస్తారు? ఎన్డీఏ కూటమికి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకి. వాళ్ళు మీకు ఫోన్లు చేసి అడగడం ఏంటి, మీరు మద్దతు ఇస్తామని ప్రకటించడం ఏంటి? దీని వెనకున్న మతలబు ఏంది అని సిపిఎం పార్టీ అడుగుతుంది. ఆ మతలబు వైఎస్ఆర్సీపీ చెప్పాలి. ఇప్పుడు అసలు మీరు ఏ కూటమి? ప్రజల కూటమే, ఎన్డీఏ కూటమే, ఇండియా కూటమే, లేదా ఏ కూటమి లేదా? ఏ కూటమి లేనప్పుడు ఎందుకు మద్దతు ఇస్తారు ఎన్డీఏ కూటమికి? ఇది ఈరోజు జరుగుతున్నది కాదు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పటి నుంచి, నవ్యాంధ్ర అంటున్నారు, కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని వెలగబెడుతున్న ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీ. ఈ రెండు పార్టీలు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు అనేక అంశాల్లో. ఈ మధ్యకాలంలో ఒక దానికి తప్ప, వక్ఫ్ బోర్డు బిల్లుకు తప్ప మిగతా అన్నిట్లో అది తెలుగుదేశమా లేదా వైసీపీయా, రెండు పార్టీలు పోటీలు పడి మరి అడగక ముందే మేము ఇస్తాం మద్దతు అని చెప్తున్నారు. అది వ్యవసాయ రంగానికి సంబంధించిన నల్ల చట్టాలు కావచ్చు, ఇంకోటి కాబట్టి ఏదైనా కావచ్చు. 2019 నుంచి 2024 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, 2014-19 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇస్తానే ఉంది. అటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఇక టీడీపీ ఏ స్థాయిలో ఇచ్చింది మద్దతు అంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. అమిత్ షా, మోడీ దేశానికి తీవ్రవాదులు, ఉగ్రవాదుల కంటే ప్రమాదం, వాళ్ళని మట్టి గర్పించాలి, పతనం చేయాలి, వాళ్ళు అసలు మనుషులు కాదు, మానవత్వం లేదని
పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. బ్లాక్ షర్ట్స్ వేసుకొని ధర్మ యుద్ధ బేరే ఏదో చేసిండు. అంత పెద్ద మాటలు మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు గారు 2014లో పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వచ్చాక షట్ డౌన్ అయ్యి సరెండర్ అయ్యి మీరు ఏ బిల్లు పెట్టినా నాకున్న 3-4 ఎంపీలను మద్దతు ఇస్తా అని చెప్పి చేతులు ఎత్తిచ్చేది. మరి ఎందుకు ఆ రోజైనా ఈ సిపిఎం పార్టీ మరి వాళ్ళను కూడా అడిగే ఉంటుంది, ఈరోజు ఏం అడుగుతుంది? ఇటు వైఎస్ఆర్సీపీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఇట్లాంటి మద్దతులు పొత్తులు ఇవ్వట్లే. వాళ్ళ సొంత లాభాల కోసం కేసుల కోసం ఇట్లాంటి వాటి కోసం ఇస్తారు. స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇదే పద్ధతి. దీంట్లో ఇక అప్పుడప్పుడు రాష్ట్రాన్ని ప్రజలను జోడిస్తుంటారు. ఇది ఒక వార్త. ఇంకోటి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది విధ్వంస పార్టీ సైకో జగన్మోహన్ రెడ్డి అని. అదే సైకో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సైకోనో మద్దతు ఇస్తుంటే మీ కూటమి ఎందుకు మద్దతు తీసుకుంటుంది? అసలు అట్లాంటి సైకో పార్టీని మద్దతు ఎందుకు అడిగారు అనేది కూడా సిపిఎం పార్టీ లేదంటే ప్రజలు ఈరోజు అడుగుతున్న పరిస్థితి. ఆ పార్టీయే పనికిరాదు కదా, ప్రజల కోణం లేదు కదా, దానికి ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీ కాదు కదా, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి పుట్టిన పార్టీ కదా మీరు అంటున్న ప్రకారం. అట్లాంటి పార్టీ నాయకుడిని రాజ్నాథ్ సింగ్ గారు ఎట్లా మద్దతు అడిగిండు? మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలే? జగన్మోహన్ రెడ్డిది ఒక పార్టీయా, ఆయన ఒక నాయకుడా, ఆయన ఒక సైకో, ఈ దేశానికి దౌర్భాగ్యం ఆ పార్టీ ఉండమని మీరే పదే చెప్తూ ఉంటారు కదా. అట్లాంటి క్రిమినల్ పార్టీలతో మనం రాజకీయాలు చేయాల్సి వస్తుంది, దురదృష్టం మంది అని చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి క్రిమినల్ పార్టీయో లేకపోతే సైకో పార్టీ మద్దతు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు కూడా ఒక సైకోలేనా అనేది ఈరోజు ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా సమానం చెప్పాలి. మద్దతు ఎందుకు ఇస్తుంది అని వైఎస్ఆర్సీపీ చెప్పాల్సిన బాధ్యత ఎంత ఉందో, మద్దతు ఎందుకు తీసుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. రైట్. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ మనసుంటే ఇగో మనసున్న వారి కోసమే P4 అట. ఈ మనసున్న వారి కోసం, మానవతా దృక్పథం ఉన్న వాళ్ళ కోసం, మానవత్వం ఉన్న వాళ్ళ కోసం P4 అంటే ఎవడు రాడు ముందుకి. దానికి ఒక చట్టం చేసి పేదరిక నిర్మూలన చేయడానికి CSR లెక్క ఏదైనా పెడితే తప్ప మీరు మనసు ఉన్న వాళ్ళ కోసం అంటే మనసు ఎవరికి ఉంది? అసలు ఎక్కడ ఉంటుంది మనసు? ఉండదు మనసు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్య నాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఈయన జన్మించిండు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. వారు నిన్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిండు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఒక కోణం అయితే, దక్షిణాది నుంచే తమిళనాడు నుంచేమో ఎన్డీఏ కూటమి పెట్టింది. అదే దక్షిణాది నుంచి ఇండియా కూటమి కూడా పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు, తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తే చూడాలి. తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్ఆర్సీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అనేది చూడాలి. అంటే తెలుగువాడు అనే కోణంలో ఏమైనా మద్దతు ఇస్తాయి అంటే అట్లా ఇచ్చే పరిస్థితి లేదు. పార్టీ పొలిటికల్ స్టాండే ఉంటుంది వాళ్ళది. ఇక్కడ కీలకం ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామనే ఒక స్టాండ్ తీసుకున్నట్టుంది. బీఆర్ఎస్ 4 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు బీఆర్ఎస్కి. ఈ 4 ఎటు మద్దతు ఇస్తారు? ఎన్డీఏనా, ఇండియా కూటమే, న్యూట్రల్గా ఉంటారా అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి అయితే బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి, తెలంగాణ వాది. అట్లాంటి వ్యక్తికి నిజంగానే బీఆర్ఎస్ మద్దతు ఇస్తే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయి. అదిగో కాంగ్రెస్తో కుమ్మక్కైందని. ఇవ్వకపోతే కాంగ్రెస్ విమర్శిస్తే బీజేపీతో కుమ్మక్కైందని. అడ్డకత్తెరలో పడ్డది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. బైకాట్ చేసినా కానీ ఎన్డీఏ కూటమికి మేలు చేయడానికే బైకాట్ చేశారు, ఎన్నికల్లో పాల్గొనకుండా అనే ఒక అపవాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం తీసుకుంటాడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయం అనేది ఉత్కంఠ. రైట్. దిశ పేపర్ చూద్దాం. ప్రజలే దేవుళ్ళు, పేదలకు సేవతో తృప్తి, సాయముతో సంతృప్తి ఉందట. ప్రజలే దేవుళ్ళు, ఈ డైలాగు చెప్తా ఉంటారు. ప్రజల దేవుళ్ళు అంటారు, పేదలకు సేవతో తృప్తి ఉంటుంది అంటారు, సాయంతో సంతృప్తి ఉంటుంది అంటారు. ఈ రెండు అన్ని మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడా పేదలకు సేవ చేసింది లేదు, ప్రజల దేవుళ్ళని వాళ్ళని దేవుళ్ళు లెక్క చూసింది లేదు. మిమ్మల్ని ప్రజల దేవుళ్ళు లెక్క చూస్తుంటారు. మిమ్మల్ని గెలవాలంటే
దేవుణ్ణి దర్శనం చేసుకున్నంత పని అవుతుంది రాజకీయ నాయకులను ఈరోజు ప్రజలు కలవాలండి. మళ్ళా ఉల్టా ప్రజలే దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు మీరయ్యారు, వాళ్ళు భక్తులయ్యారు. మీ భక్తులు అయిపోయారు ప్రజలు ఈరోజు. మీ అపాయింట్మెంట్లో మిమ్మల్ని కలవాలంటే కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు బట్టి ఆశ్చర్యం లేదు, ప్రజలను బట్టి ఉంటుంది, వాళ్ళ స్థాయిని బట్టి. బడా కాంట్రాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి ఇమీడియట్ దొరికింది మీ అపాయింట్మెంట్లు. కానీ పేద ప్రజలు, అదే దేవుళ్ళు అంటున్న మీరు దేవుళ్ళు అంటున్న ప్రజలకి కలవటానికి అపాయింట్మెంటే దొరకదు. ఇక మీరేం చేస్తారు? సాయం చేసి సంతృప్తి ఎక్కడ పొందుతారు? ఎవరికి సాయం చేస్తారు మీరు? దావోసో, సింగపూరో వెళ్ళి అక్కడున్న పారిశ్రామికవేత్తలకి మీ పెట్టుబడులకు నాది భరోసా అని చెప్తున్నారు. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పారా? మీ జీవితాలకు నాది భరోసా, మీ పేదరికం లేకుండా మిమ్మల్ని పేదరికంలో లేకుండా చేసే బాధ్యత నాది, భరోసా నాది అని చెప్పారా? ఇక్కడికి వచ్చేటోళ్ళకే మానవతా దృక్పథం, మనస్సు ఈ చెప్తుండ్రు. అక్కడికి పారిశ్రామికవేత్తలకు సాయం చేయాలనే పరిస్థితికి వచ్చేటప్పటికి చట్ట పరిధిలో వాళ్ళకి సాయం చేస్తానని చెప్తున్నారు. ఇక్కడే మానవతా దృక్పథం, అక్కడేమో చట్టం, లా. అంటే మీ విధానం ఏంటి అనేది అర్థమవుతుంది. రైట్. ఆంధ్రప్రదేశ్ బెట్టింగ్ ఆటకట్టు, ఆన్లైన్ గేమ్ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. బెట్టింగ్ యాప్స్పై జరిమానా 30% పెంపు. దీనికి తోడు కఠిన చర్యలు. జోదమ నుంచి యువతకు రక్షణ. మోసాలు, డేటా చోరీ, పన్ను ఎగవేతల కళ్యం. నేడు లోక్సభ ముందుకు గేమింగ్ బిల్లు. బెట్టింగ్ యాప్లని రద్దు చేయాలనేది ఉంది. దానికి సంబంధించి ఒక బిల్లును పెడతారట. ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ యాప్లపై జరిమానా 30%. జరిమానా అయింది, అసలు యాపే తీసేయండి. బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ అనేది లేకుండా చేయండి. అదొక జూదం కదా, దాన్ని కంప్లీట్గా నిషేధించండి. ఈరోజు గంజాయి, డ్రగ్స్ ఎట్లయితే నిషేధించారో అది కూడా ఒక గంజాయి లాంటిది, డ్రగ్స్ లాంటిది. నిషేధించి కఠినంగా చట్టాలు చేస్తే అయిపోద్ది. మళ్ళీ జరిమానాలు ఇవేందుకు? మళ్ళీ ఎట్లయితే సిగరెట్ డబ్బాలపైన, ఆల్కహాల్ బాటిల్స్ పైన మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. మరి హానికరం అని తెలిసి మళ్ళీ ఉత్పత్తి చేయడం ఎందుకు, అమ్మటం ఎందుకంటే అక్కడ ఏమీ అర్థం కాదు. మళ్ళీ ఎందుకు ప్రభుత్వాలు అటు చేస్తాయో. హానికరం అని మీరే చెప్తుంటారు, స్టేట్మెంట్ ఇస్తుంటుంది. మరి హానికరమైన పదార్థాలని, లిక్కర్ని, సిగరెట్ని, స్మోకు సంబంధించి వాటిని ఎందుకు అమ్మనిస్తారు, ఎందుకు ప్రొడక్ట్ చేయనిస్తారు? హానికరమే. అంబర్లు, గుట్కాలు ఇవన్నీ హానికరం అని రాస్తారు. అట్లాంటి హానికరమైన ఉత్పత్తి చేయడానికి పర్మిషన్ ఇస్తారు. మళ్ళీ జరిమానాలు. ఏంది అర్థం లేని పని. ఈ బెట్టింగ్ యాప్ కూడా అదే పరిస్థితి. బెట్టింగ్ యాప్ సమాజానికి హానికరం, జోదం తెలుసు, మళ్ళీ దాని జరిమానాలు ఎందుకు? అసలు రద్దు చేయండి. వివేక్ హత్య కేసులో బెయిల్ రద్దు చేయాలా వద్దా? కస్టోడియల్ విచారణ అవసరమా? దర్యాప్తు కొనసాగించాలా వద్దా? తేల్చి చెప్పండి. సిబిఐకి సుప్రీం అల్టిమేటం. వివేక్ హత్య కేసులో కీలక వ్యాఖ్యలు. మాస్టర్ మైండ్ ఎంపీ అవినాష్ దే నాట. దర్యాప్తు కొనసాగించాల్సిందే గడువు విధించారు కనుక దర్యాప్తు ముగించారు, కానీ కొనసాగించాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు. అన్ని ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక వార్త. వివేకానంద రెడ్డి గారి కేసులో బెయిళ్ళు వచ్చినాయి, ఆ బెయిళ్ళు ఉంచాలా, రద్దు చేయాలా అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది సిబిఐని అడిగితే సిబిఐ ఒకటి చెప్పింది. వైఎస్ సునీత వివేకానంద రెడ్డి గారి కూతురు ఒక అడ్వకేట్ని పెట్టుకున్న సిద్ధార్థ లూథ్రా, ఆయన రద్దు చేయాల్సిందే, బెయిల్ వద్దు అని చెప్పి మాస్టర్ మైండ్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పింది. ఈ సిద్ధార్థ లూథ్రా ఎవరంటే, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి వాదించండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అడ్వకేటు. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అడ్వకేట్ ఈరోజు సునీత గారికి అడ్వకేటు. సునీత గారు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఎవరి డైరెక్షన్లో రాజకీయ స్టేట్మెంట్లు, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఒంటిమెట్ట పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, రాజకీయ కోణంలో ఈరోజు మళ్ళీ ఆ స్టేట్మెంట్లు ఎందుకు బంద్ అయినాయి ఫలితాలు రాగానే అనేది మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారుని హత్య చేసిన అంతకుల్ని కనిపెట్టాలనే తపన వైఎస్ సునీత గారికి ఉందా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన ఒక కక్షపూరితమైన వ్యవహారంలో వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉందా? ఈ రెండిట్లో ఏంటి అనేది ప్రజల ఆలోచన. ఇప్పుడు ఒక చర్చ. ఆ కమిట్మెంట్ ఎక్కడా ఉన్నట్టు అనిపించట్లే.
ఎందుకు కనిపించట్లేదంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో కేసు నడిపిస్తున్నారని స్పష్టంగా అర్థమైంది. వారు పెట్టుకున్న లాయరే ఇక్కడ ఎంగేజ్ అయ్యారు. ఆ ఎంగేజ్ అయిన అడ్వకేటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలో అది చెప్తుండే ఆయన. సునీత గారు చెప్పాల్సిందో కేసుకు కావాల్సిందే చెప్పట్లే. వాళ్ళు కేసును తేల్చండి అంతకలు ఎవరో చెప్పండి అట్లే. వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీఏ ఉన్నాడు అని వీళ్ళు డిసైడ్ అయ్యి చెప్తున్నారు. అది చెప్పాల్సింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాలి. వీళ్ళు ఇంటెన్షన్ ఒక వ్యక్తినో ఒక పార్టీనో టార్గెట్ చేసి ఆయన ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం కోసం తప్ప నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డిని హంతకులు ఎవరైతే హత్య చేశారో హంతకులను పట్టుకోవాలనే ఆకాంక్ష కానీ ఆ కమిట్మెంటు వైఎస్ సునీత గారికి ఉన్నట్టు అనిపించలే. తెలుగుదేశం పార్టీగా కొన్న ఎజెండాని వారికి ఉన్నట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎజెండా అయింది వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసే దీని వెనక ఉన్నారు అని చెప్పే ప్రయత్నం వాళ్ళది. ఆ ప్రయత్నానికి ఈమెను పావుగా వాడుకుంటున్నారు. ఆ పావుగా వాడుకోవటం కోసమే సిద్ధార్థ లుద్రాని పెట్టి కేసును వాదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ని అక్కడ వినిపిస్తున్నారు అనేది ఈరోజు ప్రజల్లో ఒక చర్చ నడుతుంది. ఇది బెయిళ్ల రద్దు గురించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.